హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే ఇవాళ అయితే ఒక స్పెషల్ ఉంది కదా, ఫాదర్స్ డే అన్నమాట. ఇంకా అందరి ఫాదర్స్కి అయితే హ్యాపీ ఫాదర్స్ డే అండి. చూసారా, మా పాప కూడా వాళ్ళ డాడీకి అయితే గిఫ్ట్ తీసుకొని ఫాదర్స్ డే విషెస్ అయితే చెప్తుంది. ఫస్ట్ అయితే మా వారికి అయితే ఇది మిర్రర్ అని చెప్పింది, కానీ ఇలాగా లైట్ వేస్తే చూసారా లోపలైతే చిన్నప్పుడు మా పాప చిన్నప్పుడు పిక్స్ అవన్నీ అయితే వేపించిందనమాట. చాలా బాగుంది. ఇలా అయితే లోపల ఫోటో వేయించింది. ఎంతైనా ఆడపిల్లలకి ఫాదర్ అంటే చాలా ఇష్టం కదా. ఎప్పుడు మళ్ళీ ఆర్డర్ పెట్టిందో తెలీదు, గిఫ్ట్ అయితే ఇచ్చేసింది వాళ్ళ డాడీకి. ఇంకా మా వాడు చూసారా, మా వాడు ఏం ప్లాన్ చేసుకోలేదు పాపం, ఆ పాప ఇచ్చిందని. చూసారా ఎలా అంటున్నాడో. వాళ్ళ అక్కనేమో ఇలా అంటున్నాడు, వాళ్ళ డాడీనేమో ఇలా అంటున్నాడు. వాళ్ళ అక్కని ఎప్పుడు టీజ్ చేస్తూనే ఉంటాడు, ఏడిపిస్తూనే ఉంటాడు. నిజంగా ఒక బ్రదర్ అయితే ఉండాలండి కంపల్సరీ, లేకపోతే లైఫే బోర్ కొట్టేస్తుంది ఎవరు లేకపోతే. ఇంకా నేనైతే క్లీనింగ్ స్టార్ట్ చేశాను. సండే ఉండదు, ఏమీ ఉండదు అనమాట. ఇంకా సండేనే ఎక్కువ వర్క్స్ అయితే ఉంటాయి. ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నాను, చాలా డేస్ అయింది క్లీన్ చేయక అని. ఇంకా మిగతా డేస్లో అంటే చాలా ఎక్కువ బిజీగా ఉంటాం కాబట్టి ఈరోజు కొంచెం ఫ్రీ టైం అయితే ఉందని క్లీన్ చేస్తున్నాను. మొత్తం అన్నీ ముందే తీసి పెట్టేశాను అనమాట. ఫ్రిడ్జ్ అయితే స్విచ్ ఆఫ్ చేసేసి అన్నీ ఇలా అయితే తీసి పెట్టేసి ముందు అవి క్లీన్ చేసి ఆరబెట్టేశాను. ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉంది. మనమైతే వేలు పెట్టి కొనుక్కుంటూ ఉంటాం కదా, అవి కొనడమే కాదు వాటి మెయింటెనెన్స్ కూడా బాగా చూసుకోవాలి. ప్రతిదీ ఇంట్లో నీట్గా ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇంకా వీటిని అయితే ఇదంతా మా ఫ్రిడ్జ్లో అయితే గ్లాసే వచ్చిందనమాట. ఇంకా నిదానంగా నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాను. తర్వాత మ్యాట్స్ అయితే పోయాయన్నమాట. ఆ మ్యాట్స్ బదులుగా మ్యాట్స్ వచ్చేవరకు ఇదైతే నేను ప్లాస్టిక్ కవర్ అనమాట, ఫుడ్ బౌల్స్ మీద అయితే అతికిస్తూ ఉంటారు కదా, అది అతికిస్తున్నాను. అంతలోపు అయితే గీతలు పడడం ఇంకా ఎక్కువ గలీజ్ కావడం అవుతూ ఉంటుంది కదా అనేసి ఇదైతే పెడుతున్నాను. క్లీన్ చేసేటప్పుడు అయితే తీసేసుకోవచ్చు. ప్రతి వస్తువు అయితే మనం నీట్గా ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరన్నమాట. ఇల్లు అందంగా ఉండడం కాదు, ఇంట్లో ఉన్న వస్తువులు కూడా ప్రతి వస్తువు నీట్గా అయితే మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఎంత కాస్ట్ పెట్టి కొన్న వస్తువైనా అది నీట్గా లేకపోతే అస్సలు ఏమీ బాగుండదు, దాని వాల్యూవే పోతుందన్నమాట. అందుకే ప్రతిదీ అయితే నేనైతే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. పనులన్నీ అలాగే పెట్టేసి కాసేపు పడుకుందాము అంటే అది ఇంకా నిద్ర కూడా పట్టదనమాట. పనులన్నీ చేసుకున్న తర్వాత కాసేపు పడుకుంటే ఆ ప్రశాంతతే వేరనమాట. ఎక్కడవక్కడే పడేసి ఇంకా అసలు మనం పడుకోవడానికి కూడా అవ్వదు, అవే గుర్తొస్తూ ఉంటాయన్నమాట, పనులన్నీ ఎక్కడెక్కడే ఉన్నాయన్నట్టు. మొత్తం వీటికన్నిటికైతే ఇలాగా స్టిక్కర్ వేసేసుకుంటున్నాను. బూమర్ చూసారా, ప్రతి వర్క్ చేసుకునేటప్పుడల్లా వచ్చి కూర్చొని చూస్తూ ఉంటుంది ఏం చేస్తున్నాను అని. డల్గా ఉంది ఈరోజు ఎందుకో పాపం. ఇదిగోండి ఫ్రిడ్జ్ మొత్తం ఇంకా క్లీన్ చేసి అన్నీ అయితే మళ్ళీ ఇలా సర్దేసుకున్నాను. ఫ్రిడ్జ్లో అయితే అన్నీ ఎక్కువ పెట్టినా కూడా ఈ మధ్య పేలుతూ ఉన్నాయంట ఫ్రిడ్జెస్ అయితే. ఇంకా మనము ఎప్పుడెప్పుడుదే అంత స్టఫ్ అందులో పెట్టేస్తూ ఉంటాం కదా, మళ్ళీ తీసేయచ్చులే అనేసి. అలా కాకుండా ఎప్పుడెప్పుడు తీసేసుకుంటూ ఉంటే అంత స్టఫ్ ఉండదన్నమాట ఫ్రిడ్జ్లో. ఇంకా తర్వాత అయితే కిచెన్ క్లీనింగ్ అనమాట. ఇంకా మళ్ళీ అంతా కిచెన్ అంతా ఒకసారి తుడుస్తూ ఉన్నాను. మొత్తం ఫ్రిడ్జ్లో అవన్నీ తీసి బయట పెట్టేశాను కదా, ఇంకా అవన్నీ పడ్డాయన్నమాట. అందుకు మళ్ళీ ఒకసారి అయితే అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంట్లో అన్నీ ఉండాలి అని కొంటాం, కానీ వాటి మెయింటెనెన్స్ కూడా చూసుకునే ఓపిక అయితే ఉండాలి.
ఆ ఓపిక లేనప్పుడు కొనకూడదు అనిపిస్తుంది నిజంగానే. అన్నీ కొంటూ ఉంటాము, అవి లేవు, ఇవి లేవు అనేసి. నిజమే కదండీ! ఇంట్లో అన్నీ ఉండడమే కాకుండా అవి అందంగా ఉండేలా కూడా చూసుకోవాలి. అంతా మనీ పెట్టి కొంటూ ఉంటాం కదా! అన్నీ ఒకేసారి కాకుండా మనకి టైం ఉన్నప్పుడు పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి ఒక రోజు క్లీన్ చేసుకున్నా కూడా అయిపోతూ ఉంటుంది వర్క్స్ అన్నీ. ఇంకా అప్పుడు మన ఇంట్లో అన్నీ నీట్‌గా కనిపిస్తూ ఉంటే మనకి ఆ ప్రశాంతతే వేరనమాట. అన్నీ జిడ్డు పట్టేసి, దుమ్ము పట్టేసి ఉంటే అసలు ఏం బాగుండదు. మనం ఇలా అలవాటు చేసుకుంటే మన ఇల్లు ఎప్పుడు నీట్‌గా ఉంటుంది. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. మీకు గిన నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్